ఇంటింటికి 5 లక్షల బీమా, ఆడబిడ్డ పుడితే 5,000, ఇల్లు కట్టుకునే వారికి 21,000, పెళ్లికి పుస్తే బట్టలు. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో ఓ అభ్యర్థి హామీలు అంటూ చూస్తా ఉన్నాం. ఇక చూసిన సర్పంచ్ హామీలు చూసి ఎట్లా ఉన్నాయో. ఇంటింటికి 5 లక్షల బీమా ఇస్తాడట, ఆడబిడ్డ పుడితే 5,000 ఇస్తాడట, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎవరన్నా ఇందిరా మీళ్ళు వచ్చినా సరే ఇంకో 21,000 ఇస్తాడట ఆయన. ఇక పెళ్లి అయిందనుకో ఇక పెళ్లికి పుసలతాడు మెచ్చలు ఆయనే పెట్టిస్తాడట. ఇక రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో ఒక అభ్యర్థి హామీలు అంటూ మనం చూస్తా ఉన్నాం. సో ఇట్లా సర్పంచ్ ఎలక్షన్ లో గెలవడానికి ఇక రకరకాల హామీలు ఇస్తా ఉన్నారు. ఇక ఇంకేమంటా ఉన్నారు, ఇక చనిపోయిన బర్త్డే చేసుకున్నా ఏం చేసినా మేము డీజే పెట్టిస్తాం, దానికి ఏంది ఇక చనిపోతానట రథయాత్ర ఉంటుంది కదా, అది కూడా పెట్టిస్తా అంటుండే. ఇక సో ఇలాంటి గెలవడానికి రకరకాల హామీలు ఇస్తారు. ఇంకేమంటారు, ఉచిత అంబులెన్స్, గ్యాస్ సిలిండర్లు, బాండ్ పేపర్ పై 22 హామీలు. గద్వాల జిల్లా సల్కాపురం అభ్యర్థి, ఆదిలాబాద్ జిల్లాలో 22, నిజామాబాద్ జిల్లాలో 10, జనగామ జిల్లాలో 6 చోట్ల ఏకగ్రీవాలు. రెండో విడత నామినేషన్లో ఏకాదశి జోరు. నేటితో ముగినున్న నామినేషన్ల స్వీకరణ, రేపు నుంచి మూడో విడత నామినేషన్లు షురు అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇట్లా ఏకగ్రీవం కోసం ఏకంగా లక్షలు 80 లక్షలు 90 లక్షలు కోటి. ఇక ప్రజలు అనుకుంటున్నారు ఎక్కడి నుంచి తెస్తుర్రా బాబు ఈ పైసలు, దేనికోసం తెస్తుర్రా నాయన ఈ పైసలు, అరే అసలు ఈ సర్పంచ్ కాలంలో మీరు ఈ డబ్బులు సంపాదించగలుగుతారా ఏంది అని చెప్పి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక కొంతమంది అయితే నా 2 ఎకరాలు 1 ఎకరం తీయేస్తా, నాకు 4 ప్లాట్లు 1 ప్లాట్ తీయేస్తా, అమ్మి పడేస్తా, నేను సర్పంచ్ అయితా అని చెప్పి ఇట్లా ఛాలెంజ్. ఊరలకు పోతే మామూలు ఛాలెంజ్లు కావు, ఒకరి మీద ఒకటి ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. నేను గెలవాలంటే నా అభ్యర్థి గెలవాలంటే నా అభ్యర్థి గెలవాలి, మా పార్టీ అభ్యర్థి గెలవాలంటే మా పార్టీ అభ్యర్థి గెలవాలి అని చెప్పి కుల సంఘాలకు ఇట్లా యువతకు రకరకాల హామీలు, ప్రజలకు రకరకాల హామీలు కూడా పోతా ఉన్నారు. ఇక గెలవడానికి ఇష్టారీతిన హామీలు ఇస్తారు. ఇక గెలిచినాక ఇస్తారో ఈరోజు తెలియదు కానీ ఇక వాళ్ళైతే ఏ హామీ పడుతుంది. ఒకడైతే ఇక కొన్ని ఊర్లు ఎకరం భూమి ఇస్తా అంటుండు, ప్లాట్లు ఇస్తా అంటుండు. ఇక గమ్మతి ఒక కథ కాదు. ఇక కొన్ని ప్రేమ జంటలు చూస్తున్నాం కదా. ఇక ఒక ఎస్సీ అబ్బాయి బీసీ అమ్మాయి పెళ్లి చేసుకుంటే అక్కడ బీసీ మహిళ వస్తే కదా వాళ్ళు అప్పటికప్పుడు పెళ్లి చేసుకొని ఆ సర్పంచ్ పెట్టిండు. ఇవన్నీ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం కదా. ఈ సర్పంచ్ ఎలక్షన్లు మామూలుగా రసవత్తరంగా ఉన్నాయి.